ఇన్ని మంత్స్ రిహార్సల్ చేసాం, ఇన్నిసార్లు చేసామని సింగిల్ షాట్ 100 minutes కట్ లేదని అందరికి చెప్తున్నా కానీ దాని వెనుక హార్డ్ వర్క్ నేను మాటలో చెప్పకపోయినా సరే ఆవిడ 100 minutes నాన్ స్టాప్ యాక్టింగ్ చేసి ఎందుకు ఇంత కష్టపడ్డారు అన్నది. నేను ఏడ్చాను కూడా, ఎందుకు మంచిగా ఇంత జాబ్ చేసుకొని ఇంత ఉండక, లేకపోతే ఇంకా ఎన్నో అలగడి పనులు ఉన్నాయి, అట్లా ఇంత కష్టం ఆ బిడ్డ అంటే ఏదో ఒక సినిమా చూస్తే అందరూ చూడరమ్మా, కష్టపడి ఇష్టంగా తీసిన సినిమా కొత్తగా తీస్తేనే ఎవరైనా చూస్తారు. నేను కొత్త కదా, మనకు ఎవరు లేరు, అందరిలాగా తీస్తే నా సినిమా చూడాలని చెప్పిండు. అదే కదా, ఇప్పుడు మామూలుగా నా మెంటాలిటీ ఎప్పుడు అదే ఉంటుంది. ఇప్పుడు మనం ఒక రీల్ కూడా చేసాం రీసెంట్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ కి వెళ్ళి మనం ఒక చాక్లెట్ ఫ్లేవర్ బిస్కెట్ ప్యాకెట్ లేకపోతే ఏదైనా ఆబ్జెక్ట్ కొనాలంటే ఒక 20 ఉంటాయి అనమాట. 20 కాంపిటీషన్ అలా ముందు ఉంటాయి మన ముందర. మనం 20 ఒకేసారి చూస్తాము, ఆ 10 seconds లో ఏదో ఒకటి మనకు బాగా కనిపిస్తుంది అనమాట. అది మనం పిక్ చేసుకుంటాం, మరి ఇది డిఫరెంట్ గా ఉంది అని చెప్పేసి. సో నేను కూడా ఎప్పుడు అంతే సార్, ఒక 20 ఫిలిమ్స్ వస్తే ఒక 2 months లో 3 months లో 1 year లలో ఒక 200 ఫిలిమ్స్ వస్తే మనది స్టాండ్ అవుట్ అవ్వాలి. బికాస్ మనకు ప్రమోషన్స్ చేసే వాళ్ళు ఎవరు లేరు. సూపర్ రాజా సినిమాని థియేటర్కి వెళ్ళి చూడండి అని చెప్పేవాళ్ళు కూడా మనకు లేరు. ఒక స్టార్ హీరో కానీ ఒక స్టార్ ఫ్యామిలీ నుంచి మనం రాలేదు. సో మనకు ప్రమోషన్ ఏంటి? ఆడియన్స్ కళ్ళే మనకు ప్రమోషన్. ఆడియన్స్ కళ్ళు ఎటు వెళ్తాయి? ఒక 30-40 సినిమాలు ఉంటే అందులో ఏది డిఫరెంట్ ఉంటే అది వెళ్తుంది అనమాట. అందుకని డిఫరెంట్ సినిమా తీయాలి. డిఫరెంట్ సినిమా తీయడం కష్టం, అతనంత ఈజీగా. ఎందుకు ఎవరో డిఫరెంట్ సినిమా తీయరు? బికాస్ అది కొత్తగా కనిపెట్టాలి, అప్పుడే డిఫరెంట్ ఉంటుంది. టెంప్లెట్ వైజ్ ఆల్రెడీ వచ్చిన సినిమాని యూజ్ చేసుకొని తీస్తే రొటీన్ ఉంటుంది అనమాట. సో మనం డిఫరెంట్ గా అది స్క్రాచ్ నుంచి కనిపెట్టాం కాబట్టి సింగిల్ షాట్ లో 100 నిమిషాలు ఆపకుండా 1400 డైలాగ్స్ ఉండాలని ఫిక్స్ అయ్యా కాబట్టి అంత కష్టపడాల్సి వచ్చింది. దట్స్ వై ఇట్ హాస్ బికమ్ ఎ డిఫరెంట్ ఫిలిం రైట్ నౌ. అండ్ తెలంగాణ, ఆంధ్రనే కాదు, ఇండియాలో ఎక్కడున్న తెలుగు ఆడియన్స్ ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుంటారా? టైటిల్ నుంచి, నా జాకెట్ నుంచి, నా టీ షర్ట్ నుంచి, నేను చేసిన 50 cities ప్రమోషన్స్ ప్యాంప్లెట్ పట్టుకొని నా సినిమా చూడండి నుంచి మొత్తం డిఫరెంట్ గా ఉందండి. దట్స్ వై ద ఫిల్మ్ హ్యాస్ టు టాక్.